ప్రముఖ రచయిత సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ కలం నుంచి జాలువారిన పుస్తకం 3-3-33 ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సుప్రసిద్ధ రచయితలు ఓల్గా మృణాలినితో పాటు సన్నిధానం నరసింహ శర్మ, శ్రవంత్, గౌరీచందర్ ఈ సభలో పాల్గొన్నారు. సతీష్ చందర్ రచనలు అందరినీ ఆలోచింపజేస్తాయని అందరూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు ఆయన నుంచి రావాలని ఆకాంక్షించారు. సతీష్ చంద్ర గారు అనేటప్పటికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన రచనల ద్వారా మొత్తం 2 రాష్ట్రాల్లో చాలామంది ఇంటలెక్చువల్స్కే కాకుండా అందరికీ కూడా సుపరిచితులైన వ్యక్తి. కవిత్వం ద్వారా, విమర్శల ద్వారా, సమీక్షల ద్వారా, కథల ద్వారా, నవళ్ళ ద్వారా, వీటిలన్నింటి ద్వారా కూడా ఒక ప్రముఖ స్థానాన్ని శిఖరాయమానంగా పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పుస్తక ఆవిష్కరణ సభకి నేను వచ్చి అధ్యక్షత వహించడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే కొన్ని అదృష్టాలు వస్తూ ఉంటాయి. రాజమండ్రిలో ఆరుద్ర గారు పాల్గొన్న 2 సభలకి నేను అధ్యక్షత వహించాను. అది గొప్పగా చెప్పుకోవడం కాదు, అదృష్టంగా చెప్పుకుంటున్నా. అలాగే ఇక్కడ ఎంతో సుప్రసిద్ధులు, భారతదేశంలోనే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రతినిధులైన మహిళా ప్రతినిధులైన ఓల్గా గారు కానీ, ఈ మన మృణాలిని గారు కానీ, ఇలాంటి వాళ్ళ సమక్షంలో నేనుండి 4 మాటలు మాట్లాడటమే నాకు కొంచెం భయరహితుడిని కనుక మాట్లాడటం తప్ప మరొకటి కాదు.